టీడీపీ ఎంపీలతో భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన బేలతనం కనిపించింది. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు సరైన సమాధానం చెప్పకపోగా కాస్త అర్థమయ్యి ఇంకాస్త అర్థం కానట్లు మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేక హోదా రాజకీయంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించినట్లుగానే జారిపోయినట్లు కనిపిస్తుంది. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతామని, తాను ఎవరికీ భయపడిన అవసరం లేదని అంటూనే ఆయన ఎంత భయపడుతున్నది చెప్పకనే చెప్పారు. అయితే కొన్నిసార్లు తన చతురతతో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు భ్రమింపజేయడానికి ఆయన ప్రయత్నించారా అన్న అభిప్రాయం కలుగుతుంది. టీడీపీ ఎంపీల సమావేశం జరుగుతోందని, అటో ఇటో తేల్చుకుంటారు బీజేపీతో అంటూ మొదట లీకులు ఇచ్చిన తెలుగుదేశం ఎంపీల మీటింగ్ తర్వాత చెప్పిన విషయం ఏమిటంటే, ప్రధానికి వారి ఎంపీలతో వినతి పత్రం ఇవ్వడం అట. ఆ పని మీదే అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకువెళ్ళరు అని అడిగితే, అందుకు రాజ్యసభలో అన్ని పార్టీలు మాట్లాడాయి కదా అని చంద్రబాబు అంటున్నారు. మరి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం గురించి మోడీకి తెలియదా, లేక ఏపీకి ఏమిచ్చింది ప్రధాని మోడీకి తెలియదని మళ్ళీ ఆయన్ని టీడీపీ ఎంపీలు కలుస్తారా? టీడీపీ ఎంపీలే ఎందుకు కలవాలి? అక్కడ ఉన్న కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలను కూడా ఎందుకు కలుపుకు వెళ్ళడం లేదో కూడా ఆయన చెప్పరు. విశేషం ఏమిటంటే, తానెవరికీ భయపడనని, తనపై కేసులు లేవని చెప్పిన చంద్రబాబు ప్రధాని మోడీ గురించి ఒక్క మాటైనా ప్రస్తావించలేదు. విపక్ష నేత జగన్పై కేసులున్నాయని చంద్రబాబు చెప్పారు. అయినా మరి జగన్ తన మీడియా సమావేశంలో తిరుపతిలో మోడీ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటన వీడియోను చూపించి మరి మోసం జరుగుతోందని విమర్శించారే. మరి ఎవరు భయపడుతున్నట్లు? ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. మాట మార్చింది లేదా ఏమార్చడానికి ప్రయత్నిస్తుంది మోడీనే కాదు, చంద్రబాబు కూడా. ఎందుకంటే ఆయన 4 సార్లు 4 రకాలుగా ప్రత్యేక హోదాపై మాట్లాడిన వీడియోని జగన్ ప్రజలకు చూపించారు. మరి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52%కి వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి? నేను అడిగింది ఫస్ట్, నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోటలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? దీంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు విపక్షాన్ని ఏది పెడితే అది అంటున్నారు. ప్రతిపక్షం అంటే అసహనానికి గురవుతున్నారు, పైగా ఎదురుదాడి చేస్తున్నారు. ప్రధాని మోడీతో మాట్లాడడానికే చంద్రబాబు ఎందుకు స్వయంగా వెళ్ళడం లేదో ఎవరికీ తెలియదు. పైగా బంధులు వద్దంటున్నారు. నిజమే, బంధుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే మాట వాస్తవమే. కానీ తెలంగాణలో టీడీపీ శాఖ మెదక్ జిల్లా బంద్కు ఎందుకు మద్దతు ప్రకటించింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు బంద్కు పిలిపించారు? ఇవన్నీ చెబుతూ పోతే బాగుండదు. చంద్రబాబు బంధులు వద్దనుకుంటే విపక్ష నేత జగన్తో స్వయంగా మాట్లాడి అంతా కలిసి ఢిల్లీ వెళదామని అని ఉండాలి. లేదా తాము అధికారంలో ఉన్నాం కనుక బంద్లో పాల్గొనాలని చెప్పలేమని, అయితే ఎక్కడ అడ్డుపడబోమనైనా అని ఉండాల్సింది. ఆ మాటలు అనకపోగా బీజేపీపై కన్నా విపక్షంపైనే ఎక్కువ విమర్శలు చేయడం ద్వారా సమస్యను పక్కదారి పట్టించడానికి ఆయన ప్రయత్నించారు. ఇంకో తమాషా కూడా గమనించాలి. లోక్సభలో 4, రాజ్యసభలో తమ పార్టీ ఎంపీలు 2 విభజనకు వ్యతిరేకంగా పోరాడారని తెలివిగా చెప్పారు. కానీ రాజ్యసభలో మరో 2 టీడీపీ ఎంపీలు, లోక్సభలో మరో 2 టీడీపీ ఎంపీలు తెలంగాణ ఏర్పాటు కావాలంటూ ఆందోళన చేసిన విషయాన్ని చంద్రబాబు తెలివిగా దాటవేశారు. ఇలా ఎప్పటికప్పుడు వ్యూహాలతోనే రాజకీయం నడిపే చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ఏపీకి జీవన్మరణ సమస్యని అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఇది అసలు సంజీవనా అని ప్రశ్నించారు. కొద్ది నెలల వ్యవధిలోనే ఆయన స్వరం మారింది. నిజానికి ప్రత్యేక హోదా సమస్య ఏపీ కంటే కూడా ఆయన రాజకీయానికి, తెలుగుదేశం పార్టీకి కూడా జీవన్మరణ సమస్య అవుతుందని ఆయన భయపడుతుండవచ్చు. అందుకే ఆయన స్వరంలో ఈ మార్పు అనుకోవాలా?